అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏమప్పా బైరెడ్డి, ఇంతేనా సౌండ్? రాయలసీమ అంటే ఊగిపోవాలా లేదా? నీళ్ల కోసం పోరాడాలా లేదా? రాయలసీమ అంటే ఊగిపోవాలా లేదా? నీళ్ల కోసం పోరాడాలా లేదా? ఎవరబ్బా జాగేరయ్యా కృష్ణా జలాలు? రాయలసీమ హక్కు. శ్రీశైలం డ్యామ్ కు భూములు కోల్పోయింది రాయలసీమ. కృష్ణా జలాల పైన అత్యధిక భూములు ఉన్నది రాయలసీమ. ఇంగ్లీష్ లో చెప్పాలంటే హైయెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమ ప్రాంతంది. మరి రాయలసీమలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు? నేను అడుగుతా ఉన్నా. ఒక దివంగత మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బిసి, తెలుగు గంగ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలగన్న మహనీయుడు, మహానేత. ఆయన వచ్చినాకనే ప్రాజెక్టులను మనం చూస్తున్నాం. ఈ రోజు అనంతపురం జిల్లాలో నీళ్లు చూస్తున్నామంటే ఆ మహానేత యొక్క పుణ్యమే. ఎక్కడ పోయినా కూడా అదేవిధంగా ఎస్ఆర్బిసి పనులు వేగంగా చేసే విషయంలో కావచ్చు, తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో కావచ్చు, గాలేరు నగర్ విషయంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకనే ఈ ప్రాజెక్టులను రూపొందుకున్నాయి. అంత మాత్రాన మన పెద్ద ఆయన తెలంగాణకు అన్యాయం చేశాడా? అన్యాయం చేయలే. అన్నదమ్ముల బేసిన్లు లేకుండా, బేస్జాలు లేకుండా కలిసి బతుకుదామన్నాడు. అందరికీ కూడా ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినాడు. మరి ఆయన చనిపోయినాక ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు రాయలసీమ పైన కక్ష కట్టి రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏవి కూడా పనులు జరగకుండా ఆపుతా వచ్చినాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, మేము చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపిచ్చినాము, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి కాబట్టి బయటికి చెప్పడం లే అన్నాడు. అంటే దొంగతనంగా గూడుపుటాన్ని చేసుకున్నారా లేదా? దొంగలిద్దరు చేసుకున్నారా లేదా? నేను అడుగుతా ఉన్నా, ఎవరి మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు? ఇదే నిమ్మల రామానాయుడు మాట్లాడతాడు, ఆయన ఇరిగేషన్ మంత్రి. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, శ్రీశైలం డ్యామ్ మీద నీళ్లను తెలంగాణకు అప్పగిస్తారంట, రాయలసీమ కోసము గోదావరి బనకచెర్లని కొత్త ప్రాజెక్ట్ తెస్తారంట. అది ఆచరణకు సాధ్యం కావాలంటే ముందు మనము కృష్ణా తుంగభద్ర జలాలపైన మనకు హక్కున్నటువంటి ఆ 12 లక్షల ఎకరాలకు కూడా మన నీళ్లు తీసుకొని రావాలంటే పోతిరెడ్డిపాడు నుంచి ఖచ్చితంగా గుండ్రేవల ప్రాజెక్టు టేకప్ చేయాలా, గుండ్రేవల ప్రాజెక్టును పూర్తి చేయాలా. ఇంకా శ్రీశైలం డ్యామ్ నుంచి మనం నీళ్లు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆఫ్షోర్ రిజర్వాయర్స్ నిర్మాణం చేసుకోవాలా, నీళ్లను ఒడిసిపట్టుకోవాలా. రాయలసీమలో హంద్రీనీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఈ ప్రాజెక్టు నిర్మాణం అన్ని పూర్తయినాక వీటన్నిటికీ కూడా హక్కులు కల్పించినాక తర్వాతనే దిగువన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు. అది గోదావరి బనకచెర్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ అప్రూవ్ కాగానే పెద్దలందరూ కూడా వినాల, పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ అప్రూవ్ కాగానే మన ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ 44% ఏదైతే 80 టీఎంసీలు పోలవరం కుడికాలం నుంచి కృష్ణా బేసిన్లోకి వస్తున్నాయో దాంట్లో 44% నీళ్లపైన మాకు హక్కు ఉందని డిపిఆర్లు చేసుకుని అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో అంతవరకు కూడా ఎటువంటి అప్రూవల్స్ లేని పాలమూరు రంగారెడ్డి తిండి ప్రాజెక్టులకు మాకు హక్కు కల్పించాలని సిడబ్ల్యూసీకి వాళ్ళు నివేదిక రెడీ చేసుకుని తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు గోదావరి బనకచెర్లంటే 200 టీఎంసీలు తరలిస్తామంటే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి మళ్ళా 88 టీఎంసీలు మాకు హక్కు కావాలని పై నుంచి కర్ణాటక వచ్చేటువంటి తుంగభద్ర జలాలన్నీ కూడా ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది.
అంటే ఏదైనా గోదావరి బేసిన్ వాటర్ను కృష్ణా బేసిన్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎగువ రాష్ట్రాలకు హక్కులు వస్తాయి. కాబట్టి ముందు కృష్ణా తుంగభద్ర నదుల మీద మనం నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టులు, తవ్వాల్సినటువంటి కాలువలు, ఇవ్వాల్సినటువంటి ఆయకట్టు సంపూర్ణంగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా ఇటువంటి గోదావరి బనకచెర్ల లాంటి ప్రాజెక్టు ప్రతిపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డిపిఆర్ అయింది అది. కానీ శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తూ, అదేవిధంగా గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చివరి జిల్లాలైనటువంటి చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీల నీళ్లు ఇస్తూ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గుండ్రేవుల నిర్మాణం పూర్తయినాకనే గోదావరి బనకచెర్ల చేపట్టాలనేది ఆయన ఆలోచన. వెలిగొండను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేసుకుంటూ మరి మన రాంభూపాలన్న గీక్తా ఉన్నాడు. అయితే విషయం అవగాహన మనం కల్పించాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతానా, ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోతా ఉన్నాయి. వాళ్లకు వాళ్ళ ఆయకట్టు స్థిరీకరణ కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారే పులిచింతల ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 40 టీఎంసీల స్టోరేజ్ కింద నీళ్లతో ఆగిపోతే పులిచింతల నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మన దిగువన శ్రీశైలం దిగువన మున్నేరు నుంచి 50 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ పోతాయి. దాని మీద కట్టుకోవచ్చు వాళ్ళు ప్రాజెక్టు మున్నేరు మీద. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు సముద్రం లేకపోకుండా మున్నేరు మీద 50 టీఎంసీలకు ఓ ప్రాజెక్టు కట్టుకోవచ్చు. వీళ్ళు కట్టడం లేదు కాబట్టి తెలంగాణ మళ్ళా ఖమ్మం జిల్లాలో మున్నేరు మీద మళ్ళా 500 కోట్లతో ప్రాజెక్టు కడతా ఉంది. నువ్వు నిద్రపోయి కోస్తా జిల్లాలకు నీళ్లు ఇచ్చేసాట నుంచి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇవ్వకుండా రాయలసీమ నీళ్లు తీసుకొని పోయి కింద ప్రకాశం బ్యారేజ్లోకి ఇడుస్తాను, సముద్రంలోకి ఇడుస్తానంటే భావ్యమా అని అడుగుతా ఉన్నా. మరి మన దిగువన నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు ఇవ్వాల్సిందే. కానీ నాగార్జున సాగర్ దిగువన మూసీ నుంచి, మున్నేరు నుంచి, పాలేరు నుంచి, వైరా నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఉపయోగించుకుంటే కృష్ణా డెల్టాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఎగువన ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈరోజు ప్రాజెక్టులు కావాల్సింది. ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలా. అదేవిధంగా గుండ్రావుల ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టాలా. ఊరికనే గట్ట జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన ఎగువ నుంచి ఒక నీళ్లు తీసేపోతుంటే వాళ్ళ ఎగువన పోయి మనం నీళ్లు తెచ్చుకోవాలా లేదా? మన ఎగువన ఒకటి పోయి నీళ్లు తీసుకుంటా అంటే వాళ్ళ ఎగువ నుంచి పోయి మనం నీళ్లు తెచ్చుకోవాలా లేదా? కాబట్టే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినారు. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి దిండీల ద్వారా 2 టీఎంసీల నీళ్లు ఆయన ప్రతిరోజు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి 3 టీఎంసీలు ప్రతిరోజు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరంతా మనమంతా తప్పు చేసినాం. రాయలసీమలో సీట్లు ఇచ్చినామా? జగన్మోహన్ రెడ్డి గెలిపించే సీట్లు ఇచ్చినామా? మన జగనన్న మళ్ళా గెలిచింటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగుతాయా? ఆగేటివా? తప్పు మనం చేసినాం. ఈరోజు ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. ఇప్పటికైనా రాయలసీమ ప్రజలంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాత్రమే ఒంగోలు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణం పైన చిత్తశుద్ధి ఉన్నది వైఎస్ కుటుంబానికే. రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు, మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముగిస్తారు. మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ ప్రాజెక్టుల పైన మనం పోరాటం చేద్దాం. ఇంకా చివరిగా తెలియజేస్తా ఉన్నా, హంద్రీనీవా ప్రాజెక్టు వెడల్పు చేయాలని మా పెద్ద ఆయన, మా భీష్మ పితామహులు మా అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడినారు. నిజమే, హంద్రీనీవా ప్రాజెక్టు వెడల్పు చేయాల్సిందే. అదేవిధంగా మా పెద్దిరెడ్డి అన్న చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీలు నీళ్లు రావాలంటే హంద్రీనీవాలో వీళ్ళు కిందికి ఇడసారని కొత్త స్కీమ్ తెచ్చుకున్నారు ఆయన. గాలియర్ నగర్ నుంచి చిత్తూరు జిల్లాకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది దాదాపు 78% పనులు పూర్తయినాయి. చంద్రబాబు నాయుడు ఆ పనులు కూడా ఆపినాడు. అది ఆపడం వల్ల ఈరోజు ఆ భారం వల్ల హంద్రీనీవా మీద పడింది, 4 జిల్లాల మీద. అదే ఆ ప్రాజెక్టు పూర్తి చేసింటే అనంతపురం, కర్నూలు జిల్లాలకు హంద్రీనీవాలో ఇంకో 20 టీఎంసీలు అదనంగా కూడా వచ్చే అవకాశం ఉండేది. కాబట్టి మనమంతా కూడా ఈరోజు మొదలు పెట్టారు. బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. అసలు పెట్టకోకుండా పోయేదానికంటే మొదలైతే పెట్టినారు. మళ్ళీ ఇక్కడంతా రాయలసీమ ప్రాంత పెద్దలు వచ్చినారు. మనం పోరాటాలు చేయాలా, జైళ్ళకు పోవాలా, ధర్నాలు చేయాలా, పాదయాత్రలు చేయాలా, కేసులు పెట్టించుకోవాలా, కొట్టించుకోవాలా, లాఠీ దెబ్బలు తినాలా. ఏమి జరగంది ప్రాజెక్టు రావు, ఏమి జరగంది నీళ్లు రావు. నీళ్లు కావాలంటే మీకు మీరు రక్తం వేయండి. ఇక్కడ ఉన్న పెద్దలంతా పోరాడి మీకు నీళ్లు ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు యువత నిర్వీర్యం కాకూడదు, యువత సోషల్ మీడియా ఉచ్చులో పడిపోకూడదు. యువత ప్రాజెక్టుల కోసం పోరాడాలి, నీళ్ల కోసం పోరాడాలి. ఎందుకంటే నీళ్లుంటేనే నాగరికత ఉంటుంది, నాగరికత ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు, అమరావతి అంటే దోపిడీ,
రాష్ట్ర సంపద క్రియేట్ చేసుకోవాల్సిన అమరావతిలో ఆయన ల్యాండ్ పూలింగ్ ద్వారా 7 లక్షల కోట్ల దోపిడీ చేస్తా ఉన్నాడు. అదే జగనన్న చెప్పినట్లుగా ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించింటే 7 లక్షల కోట్ల ఆదాయం మనకొచ్చేది. జిల్లాకి 50,000 కోట్ల చొప్పున ప్రతి జిల్లాలో ప్రాజెక్టు పూర్తయ్యేది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులన్నా దోపిడీలే. ఆయన డ్యాములు కట్టేదానికి నిధులు ఇస్తారు, కానీ R&Rకి నిధులు లేరు, భూసేకరణకు నిధులు లేరు, ఆ ప్రాజెక్టు నీళ్లు నిలబెట్టరు. అదేవిధంగా మనం జగనన్న చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పులిచింతలకు R&R పూర్తి చేసి సంపూర్ణంగా నీళ్లు నిలబెట్టినారు. బ్రహ్మం సాగర్లో R&R పూర్తి చేసి సంపూర్ణంగా నీళ్లు నిలబెట్టినారు. అదేవిధంగా చిత్రావతిలో సంపూర్ణంగా నీళ్లు నిలబెట్టినారు. R&R పూర్తి చేసి అంటే రీహాబిలిటేషన్ పూర్తి చేసి రైతులకు డబ్బులు ఇచ్చి, ఆ విధంగా ప్రతి ప్రాజెక్టులో కూడా నీళ్లు నిలబెట్టేటువంటి కార్యక్రమం. గండికోటలో కూడా R&R పూర్తి చేసి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చి సంపూర్ణంగా నీళ్లు నిలబెట్టినారు. కాబట్టి మనం గమనించాల్సిందే ప్రాజెక్టు చేయాలా, నీళ్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఒక జగనన్నకు మాత్రమే ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా పార్టీల రహితంగా మనమందరం కూడా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా. ఆ పోరాటము ఈ రోజు ఈ పోతిరెడ్డిపాడు నుంచే మొదలు పెట్టాలా. పోతిరెడ్డిపాడు నుంచి మనం పోరాటం మొదలు పెడితే వచ్చేది జగనన్న. జగనన్న వస్తేనే వచ్చేది మన నీళ్లు, మన సాగునీటిపై మన హక్కులు వస్తాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ పోరాటము ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లో కూడా ఇది ముందుకు పోవాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది గిత్తలు వచ్చినాయి, చిరుతలు వచ్చినాయి, పులిపిల్లలు వచ్చినాయి, దాదమడస్ అంటే చూస్తున్న ఉత్సాహంగా ఉన్నారు. మీ పౌరుషము, మీ యొక్క ఉత్సాహము ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృతంగా కావాలనేసి కోరుకుంటూ, దాంట్లో ఈ రోజు మీరు పోతిరెడ్డిపాడులో చేసినారు. మళ్ళా మా అనంతపురం జిల్లాలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు అందరూ రావాలా, వస్తారా? అందరూ కూడా మనం 4 జిల్లాల్లో కూడా మనం ఇదే విధంగా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.